బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో మరోసారి ప్రైవేట్ స్కూల్ భాగోతం బయటపడింది. పేరుకే పెద్ద స్కూల్, చేసేవన్నీ చిన్న పనులు. బయటపడిన ది క్రిక్ స్కూల్ నిర్వాహకం 30,000 ఫీజు ఉందని పాఠశాల చదివే పిల్లాన్ని తిరిగి ఇంటికి పంపిన వైనం. ఇక విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి బైక్ పై ఇంటికి పంపే ప్రయత్నం. ఇక 4వ తరగతి చదువుతున్న సూర్యాన్ సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం. మధ్యాహ్నం 3:30 పాఠశాల పూర్తయిన సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలలోనే విద్యార్థిని ఉంచుకున్న వైనం. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ వన్ ఇయర్ ఫీజు 1,00,000 రూపాయలు. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా, రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు, సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేసి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, ఫీజు కట్టే లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా, రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే, లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులో నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి, ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము, ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. ఈ స్కూల్ పేరు ద క్రీప్ మెర్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంటలు పడుతుంది నాకు రావాలకి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:04 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి, 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్తున్నాడు, ఓకే. మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు వాళ్ళు. మేడ్చల్ పట్టణంలోని మరోసారి బయటపడ్డ క్రీక్ స్కూల్ సంబంధించిన నిర్వాహకం అయితే 1,00,000 రూపాయలకు గాను 70,000 రూపాయలు ఫీజు చెల్లించిన తర్వాత 30,000 రూపాయలు బాకీ ఉందని పాఠశాల యాజమాన్యం పిల్లల్ని వేధించడంతో పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో అతను రేపు మార్నింగ్ లోపు కడతానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ పిల్లవాడిని రాత్రి సమయం 6 గంటల దాకా కూడా స్కూల్లోనే ఉంచుకొని ఈరోజు ఉదయం బస్సులో, అంటే ఏదైతే పాఠశాల బస్సు ఉంటుందో ఆ పాఠశాల బస్సులో రానివ్వకుండా చేసినట్టు కూడా పిల్లవాడు చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక ఉదంతమే కాదు, మేడ్చల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల పైన కూడా ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ఇక్కడ ఏదైతే గమనించాల్సిన అంశం ఏంటంటే, విద్యా అధికారులు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ పైన అటు తొంగి చూడట్లేదంటూ కూడా పిల్లల పేరెంట్స్ నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికే చాలా స్కూల్స్ కూడా పర్మిషన్ లేనటువంటి స్కూల్స్ మేడ్చల్ పట్టణంలోని వెలిసినటువంటి స్కూల్లో ఇటువంటి చెదురుబదురు ఘటనలకు కూడా స్పందించకుండా విద్యాశాఖ వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు ప్రజలు కూడా వాపోతున్నారు. కానీ ఇక్కడ గమనార్థం ఏంటంటే, ఇంత పెద్ద స్కూల్ అయినటువంటి క్రీక్ స్కూలు ఎందుకు ఇంత చిల్లర పనులు చేశారంటూ కూడా తల్లిదండ్రులు మండిపడుతూ ఉన్నారు. మరి వేచి చూడాలి ఏమవుతుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇదైతే. ఎందుకంటే పిల్లవాడు ఇప్పటికే 4వ తరగతి చదువుతున్నాడు. 4వ తరగతి చదువుతూ ఉన్నాడు. సరే, నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు పాఠశాల పూర్తయినా 6 గంటల వరకు కూడా పాఠశాలలో ఉంచుకొని ఖచ్చితంగా ఫీజు కడితేనే పంపిస్తామంటూ కూడా యాజమాన్యం డిమాండ్ చేసినట్టు కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే ఈ పిల్లవాడికి ఒక్కరికే ఇలా జరిగిందా? సో క్రీక్ స్కూల్ మొత్తం కూడా అందరికి కూడా ఇలానే జరుగుతుంది అనేది కూడా ముందు తెలియాల్సి ఉంది.